పద్మమ్మ నువ్వు టెన్షన్ పెట్టుకోకు పికర్ పెట్టుకోకు నీ పిల్లగాడు నిన్ను చూచి అయ్యో నీ కొడుకు గిన్నె ఉన్నాడు చెట్టు కింద కూర్చున్నాడు అగా నిద్రపోయినట్టున్నాడు ఇక నిన్నుగిన నీ కొడుకు చూసిండంటే ఎగిరి గంతేస్తాడు నా అమ్మ నా ముందరికి వచ్చిందంట అని నీ కాళ్ళ మీద వాడి ఏడ్చి తూడ్చి మంచిగా తోలుకొని పోతాడు. వద్దుకోమరాక వచ్చాకంటే కొట్టి చంపుతాడు నా కొడుకు చూస్తే నన్ను చూస్తే కొట్టి చంపుతాడు. ఏమనడే తల్లి నా మాట నేను రాను కోమరాక నీకు దండం చేస్తాను నేను రాను నన్ను చూస్తే కొట్టి చంపుతాడు నా కొడుకు చూస్తాను అయ్యమ్మ ఇంకా నేను ముఖమన్న చూసిన చాలా ఏం లాయే నేను రాను ఓయమ్మో నన్ను చూస్తే కొట్టి చంపుతాడు. నిన్ను కొట్టడు తిట్టడు ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు ఏం కాదు సొంటి మంచి మా ఎల్లుగాడు ఉండడు ఆడికి నేను అన్నాడు అంటే పండ పెడి తొక్కుతాడు టెన్షన్ పడకు. ఒక్క దెబ్బ వాడే లోపే మేము ఇద్దరం వాడు కురుకొత్తాం ఏ దెబ్బలు ఎందుకు వేస్తాడు రా నీవు ఏం కాదు పోదంపా పోదంపా మీ మాట ఎలాయా పోతున్నట్ట ఏమన్నాడు రా ఊరికే టెన్షన్ పడుతుంది పద్మమ్మ అగ చూస్తున్నాడు. సీనయ్య ఓ సీనయ్య సీనయ్య నీ అమ్మని దరిద్రం దరిద్రం నువ్వు మళ్ళీ వచ్చినవా నువ్వు ఎట్లా వచ్చినవేంది నాకు నువ్వు నీ అమ్మ నీ దరిద్రం మన్ను కడుపారా కన్నా నీ కన్న తల్లినిరా కనులారా సుద్దమాని నేను కలలెన్నో కన్నరా నాకు నీకేం చెప్పినా నీకు ఆశ్రమం సత్యం నాకి టెంకలకు రాకే నీ సావైతే నాకు 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 ఫోన్ రావాలని చెప్పిన సావకుండా కూడా మళ్ళీ వచ్చినావంటే నేను ఈయన చంపుతానే శరీరాలు పెడతా శరీరం నూకుతా శరీరం నూకుతా నిన్ను దాన్ని ఇద్దరిని నూకుతా ఇద్దరు నూకుతా నాకు నేను చెప్తా నేను ఈయన బంధు పెడతా నేను ఈయన బంధు పెడతా కొడుకా నేను మళ్ళీ రాను కొడుకా నీకు దండం చేస్తారా మళ్ళీ రాను మా అయ్య రాను నేను మళ్ళీ రాను ఏ సెలర పడని సస్తా మేము నన్ను బాధ పెట్టను మళ్ళీ రాను కొడుకా నేను నన్ను చంపితే చెడ్డ పేరు వస్తుందిరా మీకు మా అయ్య కానీ సీనయ్య బొట్టి సీనయ్య తల్లిని చంపుకున్నాడని పేరు వస్తుందిరా ఈ పేరు వస్తుందిరా మళ్ళీ కొట్టి చంపితే పేరు వస్తుందిరా మళ్ళా నేను ఏ రైలు కింద నన్ను చస్తా బిడ్డ ఎక్కడ పోయి చస్తారా నేను ఎక్కడ పోయి చస్తా మీరైతే మీ పెళ్ళం నీ పిల్లలు మంచిగా ఉండు కొడుకా నన్ను ఇంతగానే కొట్టి చంపితే నేను ఏడ బతుకుతారా బతుకుతుంది ఇప్పుడు వస్తలేడేమో రా ఊళ్ళో మన ఊరు అంతకపోయినాదరా నేను రైలు కింద పడదాకోకుండా నాయన అమ్మని చంపుతున్నాడే నేను పోతే నాకు గుర్తుడే నువ్వు ఇట్లా సావే ఇట్లా సావే నువ్వు ఇట్లా సావే నువ్వు ఇట్లా సావే కొడుకా నన్ను కొట్టకురా చెడ్డ పేరు వస్తుంది కొడుకా కొట్టకురా నన్ను కొట్టబోకు తండ్రి నా కొడుకా నీకు తల్లిని చంపినని చెడ్డ పేరు వస్తుంది రా కొట్టకురా గాని కొట్టకురా నువ్వు ఎక్కడ పోతారా కొట్టకురా ఏ రైలు కింద పడతా చెత్త కనబడకుండా చస్తా కొడుకా నేను ఎక్కడ చస్తా కానీ నన్ను కొట్టకురా పేరు వస్తుంది పిల్లలు నేను తాగుతాను నీ వల్ల నువ్వు తల్లి నేను చంపుతా నీ బొందో ముందో ఇటువంటి
నీకేమొచ్చిందిరా రోగము? నీకేమొచ్చిందిరా సీనుగా రోగము? చంపుతావురా తల్లిని బాడుకావు. నేను దొరుకొని వచ్చిన తల్లిని చంపుతావురా? కట్టె తీసుకొని కొడుతున్నావు, పండవేడి తొక్కుతున్నావు. చంపుతావా కొడుక? ఇదే కట్టె తీసుకొని కనబడకుండా నూకుతా నీకు. నోట్లే మనవయ్యా చెప్పట్ల జర్రా చెప్పట్ల చంపుతావురా 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 పడుతు చంపుతావు. ఓ రాములు, ఓ గోపాలు, ఓ లచ్చమ్మ రండ్రే రండ్రే నాకు సుఖం లేకుండా ఏమైంది కొమరమ్మ? ఏమైంది? సీనా ఏమైంది? ఈమెవరు? పప్పత పట్టుకొని కూర్చున్నది ఈమెవరు? సీను ఏమైంది? అయ్యా గూటం గోపాలు, ఈ పద్మమ్మ ఈ బొట్టు సీను గారి తల్లి. నోట్ల కట్టెబెట్టి నూకుతా, నోట్ల కట్టెబెట్టి నూకుతా. ఓమా ఓయ్యా ఇగో రాములు లచ్చమ్మ ఈయనండ్రి. పద్మమ్మ బొట్టు సీను గారి తల్లి. ఈడు ఈయన పెళ్ళం కలిసి పాపము సీతమ్మ చెమర పెట్టిండ్రంట. ఎంటికెళ్ళి బట్టి బర్ర గుంజుకొని పోయి ఆకిట్లేసి ఈయన పెళ్ళమంట. సస్తే కాదే ముసలి ముండా బతికేవని ఎవరిని సాధిస్తాం అనుకుంటున్నావే? ఏం చేస్తావే అంట అని జాడి తన్నిందంట. నాకు చెప్పిందయ్యా ఈ బాడకావంట ఇండ్రిన్ డబ్బా తీసుకొని తెల్లారిటలకాల జావే అంట అని పండుకున్న మెత్తకాడ పెట్టిపోతాడంట. అయ్యా ఇన్ని దెబ్బలు కొట్టే ఈ పాపం పద్మమ్మనే నేను ఎక్కడన్నా వాడి సస్తా వద్దు, ఈ బతుకు నాకు వద్దంట అని పోయి ఏడన్నా వాడి సత్తమంట అని పోతుంటే ఈ వాడికావే తీసుకొని పోయి ఆడ బూరుగుల కాడను అనాథాశ్రమంలో తీసుకొని పోయి వేసి వచ్చిందట. నేను నిన్న పోయినా కదా, నిన్న పోతే ఆడికాయలు రోడ్డు మీద వాడి పోతున్నది. ఎవరమ్మా నువ్వు గిట్లా పోతున్నావు, గాలి అయినావు, మంచివి ఏడిపోతున్నావు అంటానంటే గిట్లా మీ ఊళ్ళో బొట్టు సీన్ అంట అని ఉంటాడు కదా, ఆయన కొడుకు, ఆయన నా కొడుకే అమ్మ, నేను ఆయన తల్లినే అంట అని చెప్పింది. చెట్టు కింద కూర్చోబెట్టి ఇంతో కలిసి ఆపి ఇంత బువ్వ తినబెట్టి అన్నీ అరుచుకున్నా. ఇక రానే అన్నది. ఈడు ఎట్లయినా నన్ను చంపుతాడు, నన్ను కొడతాడు కొమరమ్మ, నేను రాను, ఒక్కనాడికి ఆయన కళ్ళ ముందరికి రానంటానంటే నేనే తోలుకొని తల్లిని కొడుకుని కలిపిన పుణ్యమన్న నాకు దక్కుతుందంట. నేనేం తోలుకొని వచ్చిన గోపాలు, నేనేం తప్పు చేయలే. బాయమ్మో నేను గిట్లా పోపద్మమ్మ అంటే ఆడికి పిట్టలాగా భయపడుతున్నా. నిప్పు ఉంది నీరు ఉంది నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో. గద 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 వణుకుతున్నది రాములు, వణుకుతున్నది. ఆడికి వణుకుంటూ రాగానే ముండకొడుకు తాగి ఉన్నట్టున్నాడు. లేచి ఉరుకొచ్చి తల్లిని సిగంటికలు బట్టి కొట్టి జాడిచ్చి తన్నే బండ తీసుకొని నెత్తి మీద ఎత్తేస్తున్నాం. సిగ్గు లేదా? సిగ్గు లేదా? తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా. నా రక్తం కళ్ళు చూసినావు కానీ ఇంతమంది దొరకచ్చుకోడతావు కానీ ఇంతమంది దొరకచ్చుకోడతావు కానీ నీకేమొచ్చిందిరా? నిన్ను కొడుతుంటే కొట్టకుర్రి నా కొడుకును, కొట్టకుర్రి నా కొడుకుని అంటారు. ఒత్తుకుంటారు రా తల్లి. నీ ఇంట్లో మన్ను అయ్యా కొట్టలే పద్మమ్మ. నేను నా ఎల్లుగాడు గోడ సాటుకుంటే చూస్తాం కదనే, సిగరెట్కి బట్టి బర్ర గుంజు దిప్పట్లాడి కొట్టే జాడిచ్చి తన్నే గొంతు బట్టి పిసికే. చూసినావురా నా కొడుకు నన్ను కొట్టలేడు, నన్ను ఒక్క మాట అనలేడు. నేను ఏడికన్నా పోయి సస్తా. నా పిల్లగాంది తప్పు కాదు, నాదే తప్పు అంట. తప్పును కూడా తన మీద వేసుకుంటున్నదిరా. సిగ్గు తప్పిన బాడకావు, నీకేమైనా తెలివి ఉండదురా? అరే ఇప్పటికి కూడా నా పిల్లగాడిని
ఎంతో మంచిగా పెంచుకున్నా, రక్తం వస్తున్నది, నేను కూడా ఒక్కనాడొక దెబ్బ కొట్టకపోతే అంటాని ఆ తల్లి కార్యాలు కదులుతున్నాయిరా, మొత్తుకుంటున్నదిరా. తుని బతుకుల మన్ను అయ్యా, నీకు మనసు ఎట్లా వస్తున్నదిరా తల్లిని కొట్ట? నీకే తాయిన నిసలా తాయిన దిమ్మున తల్లి కనబడతలేదు, పిల్లం కనబడతలేదు, బాడకావులాల భూమి బతుకుల మన్ను అయ్యా. ఈ గత్తర బీమారి లేవా? నీకు ఇతర తెలివి ఉండదురా? అదే సీనయ్య అరే అరే మీ అమ్మ కొట్టలేదురా? సీనయ్య చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ ముడ్డి కడిగి, నీ మూతి కడిగి, ఉన్నా లేకున్నా కాలి పేలి కన్న కూళ్ళు చేసి నా పిల్లగాడు మంచి పట్టేసుకోవాలి, నా పిల్లగాడు నలుగుట్ల తిరగాలి, నా పిల్లగాడు అందట్ల చిన్న పోవద్దు అంటా అని నీ కడుపు నిండా పెట్టి తన కడుపు మార్చుకున్నదిరా. నీకు మంచి బట్టలు వేసి పాత బట్టలు వేసుకున్నదిరా. మీ అయ్య తాగి ఎన్నో తిరుగుతుంటే కూడా తాగుబోతు మొగను పట్టుకొని పిల్లలను నడుపుకున్నదిరా. పోనీ బతుకుల మన్ను అయ్యా, నీకు అవన్నీ గుర్తొస్తా లేవురా? అవన్నీ మతి లేవురా? మరి రాజుగా పిల్లం రాగానే అర్రలకి రామగడా పిర్రలు చూపిస్తా, తల్లి దయమైంది, పిల్లం బెల్లమైంది. నీ బతుకుల మన్ను అయ్యా. నా పిల్లం చెప్పింది నీ మీద మీ అమ్మకు ప్రేమ లేదని చెప్పింది. తత్వలుగా రా పని పిల్లాన్ని 2 పిర్రలు కోసిపోరి. నా పిల్లం నిజం చెప్తుంది, నా పిల్లం నిజం. మా అవ్వ మొత్తం అబద్ధాలు. అరే నీ బతుకుల మన్ను అయ్యరా. ఈడ ఇంతమంది ఉండర్రా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉండదురా రాజేసు. అరే ఇంక అర్థమయ్యేటట్టు చెప్పరా? నేను చంపనీకే మా అమ్మ ఇప్పుడు కాదన్న, 10 ఏళ్ళు అయిపోయింది నన్ను వదిలేసి. వచ్చిందా నీకు అమ్మ విలువ తెలిస్తే ఈరోజు అమ్మని అట్లా కొట్టవనా? ఎందుకంటే అమ్మ లేని బాధ మాకు తెలుసానా? 4 కొడుకులం ఉన్నా కూడా ఏ రోజు మా అమ్మ మా అందరి కోసం బతికింది తప్ప ఏ రోజు ఆమె సుఖంగా ఉండలేదన్నా. మా నాన్న కూడా అంత కష్టపెట్టినానా. మేము కష్టపడి ఓ స్థాయికి వచ్చినాక మా అమ్మని ఇంత తినబెడతామని టైంలో అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్నా. నీకేం తెలుసానా మా అమ్మ గురించి? ఆడపిల్ల కంటే ఘోరంగా నన్ను పెంచుకుందన్న మా ఇంట్లో చిన్నోన్నని మా అమ్మ. చచ్చిపోయేటప్పుడు ఇదే చేతిలో పట్టుకుని మా అమ్మని నేనే తప్పకున్నా. నాకు తెలుసా బాధ ఎట్లుంటుంది అనేది. అమ్మలేంది నీకేం తెలుసా? నా బతుకున్న అమ్మని మంచిగా చూసుకోక కొట్టి చంపుతున్నావా? ఇలాంటి బతుకు ఒక బతుకే నానా. అమ్మోళ్ళు ఉన్నప్పుడు నీకు విలువ తెలుస్తలేదన్నా. వాళ్ళ దూరం అయితే కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసానా? గత 10 ఏళ్ళ నుంచి నరకం చూస్తున్నానా. ఇంట్లో పెద్ద మంచి ఒక ఆవిడ లేకపోతే మొగుడు పెళ్ళం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనా సీనన్నా? నీకు తెలియదు సీనన్నా. తల్లి విలువ తెలిస్తే నువ్వు ఈరోజు ఆ తల్లిని అట్లా బాధ పెట్టావన్నా. కొమరకా నీకు తెలియదాక ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నాం మేము. మా అమ్మ లేని లోటు ఇంతవరకు ఎవరు తీర్చలేదన్నా. అర్థం చేసుకోనా? నీ కాలు మొక్కుతానా నేను. అమ్మని మంచిగా చూసుకోనా? అమ్మ బతుకున్నప్పుడేనా నీకు దండం పెడతానా? నీ కాలు మొక్కుతానా? అమ్మ లేకపోతే మనం లేమనా? పిల్ల ఉంటుంది వద్దంటలేను, కానీ పిల్లం కంటే ముందర అమ్మనా? అమ్మని మర్చిపోతానా? నీ కాలు మొక్కుతానా? నీకు దండం పెడతానా? ప్లీజ్ అన్నా. అన్న తినడా నా మాట అయినానా? మా అమ్మ లేకుంటే నా పరిస్థితి ఏందో నాకు తెలుసాక. అన పిలుపు విని ఎంతో మురిసిపోయినావురే, నన్ను ఎదల పైన మోసి ఎన్నెన్నో బాధల్ని మరిసిపోయినావురే. మనం ఎంత సంపాదించినా అమ్మ కోసమేనా? గుర్తు పెట్టుకోనా? వాళ్ళు ఉన్నన్ని రోజులేనా? చెప్పాక నీవన్నా చెప్పాక అమ్మ లేకపోతే మనం లేమన్న సంగతి చెప్పాక నీ కాలు మొక్తాక. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు. అగో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, అగో 20 ఏళ్ళ కొడుకైన 60 ఏళ్ళ కొడుకైన కన్న తల్లికి అర్ధపాలుడు అన్నాడు. అగో కన్న తల్లి ఏమో కడుపు చూస్తుందట, చేసుకున్న పిల్ల ఉంటే జేబులు వెనుకలు ఆడుతుందట. నా కొడుకు ఇన్నవు కదరా రాజేష్ గారికి తల్లి లేని బాధ ఎట్లుంటుందో ఇన్నవు కదరా రాము. నువ్వు కూడా మొన్నటిదాకా మస్తు చేసినావు. ఏ కొడుకు అరే నీకు సిగ్గు శరం సీము నెత్తిరేమన్నా ఓసి ఉంటే, నిజంగా మనిషి పుట్టుక పుట్టుంటే రామసొంటి మనిషిని భూమి మీద చూడలేరా?
తల్లికి బత్తెల కూర్చోబెట్టి తానం చేపిస్తుంటే ఆ తల్లి నన్ను నీ బిడ్డ అనుకో బిడ్డ బట్టలు లేకుండా చూస్తున్నంట అని బాధపడకు, నన్ను నీ బిడ్డ అనుకో అని అంటే లంగ కట్టి చీర కట్టి జాకెట్ అంతగానే చేసిండు. సుఖం నోచుకోలేదే ఈ జన్మకు ఎన్నెన్ని బాధలే తల్లి లచ్చులు, అడుగడుగున నీకు అన్ని సిచ్చులు, గుండెల్లో నిండిన ఎన్నో గోసలు. అమ్మా ఏం బాధపడకమ్మా, మేమందరం ఉన్నాం. ఏడవకమ్మా, మేమందరం ఉన్నాం కదా. మా అమ్మ ఉంటే కూడా మేము ఇట్లా ఉండకుంటే మామ ఎక్కడో ఉండేటోళ్ళం ఇట్లా భక్తి అయిపోతుంది. ఇలాగమ్మా ఇలాంటి అమ్మలనే మా అమ్మని చూసుకుంటున్నా తల్లి. నేను లేకపోయినా నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటామా, నేనున్నా నీకు చిన్న కొడుకుని అనుకో. ఇంట్లోనే ఉండే నువ్వు ఎక్కడ పోకు, ఏ అనాథాశ్రమం వద్దు నీకు, నేనున్నా, నేను చూసుకుంటా. ఏడవకమ్మా, ఏడవక తల్లి. ఏ సీన్గా నువ్వు నడపగలరా మీ అమ్మను, నేను చూసుకుంటా. మా అమ్మని 12 ఏళ్ళు చూసుకున్నారా, ఎన్నేళ్ళు 12 కాదు 20 ఏళ్ళు వేస్తా నేను చేస్తా. నువ్వు చేయకు, నీ ఆస్తి వద్దు ఏది వద్దు, రేపు ₹1 ఎకరా పనికి మళ్ళీ మూడో కొరక నేను చూసుకుంటా. నాకు అన్న తల్లి ఒక్కనే ఉన్నారు ఇంట్లో, నాకు తోడు చేసుకుంటా మా అమ్మను. అరే నీ ఇంట్లో మనవయ్య పెళ్ళి కూడా చేసుకోలేడురా, మా అమ్మకు గిట్ల మంచం మీద ఎరుగుతుంది, వస్తుంది, వచ్చింది చేస్తుందో చెయ్యదో అంట అని మొన్న తల్లి చచ్చిపోయేదాకా తల్లికి చేసుకుంటూనే ఉన్నాడురా. ఇలా నన్ను చేసిన ఒక మారా తూమి బతుకు చల్లగుండా ఈ బతుకుల మనవయ్య. పెట్టురా తల్లికి పెట్టు, చెయ్యి, నీకేమి కాదు. నీ పిల్లలు మంచిగా, నీ భార్య, నీ జీవితాంతా నీకు ఆమె దీవెనాథ్ ఉంటే చాలరా, నీకు మంచి బతుకుతావు నువ్వు. కానీ కొట్టకు సీనన్నా, నీకు కాలు మొక్తో కొట్టకు. నీకు చేతి ఎట్లా వస్తున్నా సీనయ్య, కొట్టదీకే చేతి ఎట్లా లేపుతున్నావురా, నేను ఎగిరెగిరి తంతున్నావు, జాడించి తంతున్నావు, కుదేసి గొంతు పట్టి పిసుకుతున్నావు. నిన్ను నేను నిన్ను విసికేస్తేనే అంటున్నావు, ఎంత బాధ అనిపిస్తుంది. ముండా ఆ ముండకే పుట్టినవరా నువ్వు, ఎవరికి పుట్టినావు? ఆ ముండకి అన్నం లేదారా, పెంచలేదారా? చిన్నప్పటి సార్ నీకేం చేయాలి మనమే లేదారా? పెళ్ళి కూడా వేసి కదరా, ఆమెకి ఏం చేస్తున్నావు నువ్వు? బుక్కడు బువ్వనా? ఆ బువ్వలో మనం మిగిలితే పడేస్తున్నావు, కుక్కలు కూడా తింటలేవు కదా పనికి మళ్ళీ ముండ కొడక, సిగ్గు శరం లేదరా? నా పిల్లము నా పిల్లలు అంటావు, మా తల్లి ఏమికి ఎక్కడ వాళ్ళరా? ఆమె పరిస్థితి ఏందిరా? ఎవరు చూస్తారా? ఊళ్ళో ఏమనుకుంటలేరా నిన్ను? సీన్ గడు ఇంట్లో మన వేరే ఆదరు మాడుకోవు, గుద్దవాళ్ళు ఆదరిస్తాడు, తల్లిని చూసుకుంటాడు, తండ్రిని తీసుకు అనాథాశ్రమం వేసేసారని ఉంచుతున్నాడు. నీ పాలతు మగంలో చెప్పు కానీ నీ మనిషివేనారా? ఇంత పెద్ద తిరుగుతావు, ఊళ్ళో పెడతావు, నీ రుబాబు నీ రుబాబుల పనికి మళ్ళీ కొడక, తల్లిని తీసుకోపో, ఏదంటా నడుపురా, నీకు కాలు మొక్తా. నెలకు మేము ఇస్తాం రా పైసలు, నెలకు 5-5 వేలు ఇస్తాం మేము, మాకు సాధన అయితే అంతే అంతే ఇస్తాను నేను. రావులు టెన్షన్ పడకు తమ్ముడా, ఏందే వాడు అంటున్నాడు, కొడుతున్నాడు. ఒక దెబ్బ కొట్టాడు, నేను వచ్చేంతవరకు తినకుండారా మా అమ్మ, మళ్ళీ ఇద్దరు కలిసి తింటుంటే అన్నం. వినామా నువ్వయ్యా, మనకి మళ్ళీ నీ సిగ్గు చేరం ఉంటే తోలుకోపోవాలి కొడక, లేకపోతే మేము అందరం కలిసి నిన్ను చంపుతాం మేము. అన్నా సిరన్న, కన్న తల్లి లేకపోతే ఈ లోకం మనం చూడలేదన్నా. ఈ లోకం మీదకి వచ్చిందే కన్న తల్లితో వచ్చా. కక్కినా ఏరినా తూడిసి ముద్దాడి మనల్ని సంకర పెట్టుకొని ఇలా రాజ్యం తిప్పుకొచ్చి కాడమ్మ కష్టం పడి పండో ఫలవో పెట్టి మనల్ని సాధిందన్న. ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టకన్నా, చెయ్యెత్తి కొట్టకు, కాలెత్తి దన్నకు, నోటితోటి పల్లెత్తి మాటల కన్నా పాపం తాకుతుంది. కన్నా తల్లి మీద ఉన్న ప్రేమ చూపి కానీ కోపం చూపియకన్నా, నీకు దండం పెడతా అన్న, ఇంకొకసారి చేయలేపకన్నా. అన్న కన్న తల్లి లేనాడు తిట్టకన్నా కొట్టకన్నా,
కాపాడుకోండి కన్న తల్లి. పాలిచ్చి పెంచిన తల్లి నాన్నకన్నా పాప ఒడి కట్టుకుంటామన్నా. తీరనా మీ అమ్మకు కొట్టకు తీరనా, మీ అమ్మకు బయటకు పంపించదు, ఇంట్లోనే ఉంచుకో. మన కళ్ళ తల్లితో ఎన్నో సీక్రెట్స్ చెప్పుకోవచ్చు, ఏదైనా దోస్తులతో కూడా చెప్పలేము, కానీ మన తల్లితో చెప్పుకోవచ్చు అన్న. నేను ఎంత లావున్నా నాకన్నా డబ్బులు ఉండే మా అమ్మ లేస్తే కూర్చుంటే లేవడన్నా. మా అమ్మ పోయినా చాలా బాధపడ్డా. తల్లి ప్రేమ అనేది మనకు తెలియదన్నా. ప్రతి సీక్రెట్ చెప్పుకునేది నేను. నా దోస్తులకు కానీ నా ఆఫీస్లో కానీ ఎవరు చెప్పుకోలేదు. మా తల్లికి ప్రతి ఒక్క సీక్రెట్ చెప్పుకున్నాను నేను. మీ అమ్మ కష్టం పెట్టకన్నా, నీకు దండ పెడతా. అమ్మని కొడతావారా? ఫస్ట్ కూడా కొడతా. అమ్మంటే ఎవరు తెలుసా నీకు? ఈ భూమి మీద నీకు జన్మనిచ్చిందిరా. ఆమె నీకోసం ఎంత తిప్పల పడ్డది ఆమెకు తెలుసు. నీ తాగిన విషయాలు అంతగానం కొడతావా? నువ్వు తప్పు నాయన, అట్లా చేయ. నీకు దండ పెడతా అమ్మని కొట్టక. మా అమ్మ లేదు, మా అమ్మ చెప్తే 3 ఏళ్ళు అవుతుంది. చాలా బాధ. మా అమ్మ పట్లంకి వెళ్ళి ఓకేలా ఉరికొస్తుంది అడ్డం వచ్చి రాపించేయాలి. మా అమ్మ లేదు. మా అమ్మది సమాచారం దండం పెడతా, కొట్టక అమ్మని కొట్టక. అర్థమైందా? అమ్మ లేని లోకం లేదు, అసలు ప్రపంచమే లేదు. అమ్మే సర్వం, అమ్మే దేవుడు, సర్వభూతాల అమ్మనే. అర్థమైందా? నీకు దండం పెడతా అమ్మనే. మనకు తీసుకుపోయి ఇంట్లో పెంచుకో, లేదంటే మా ఇంటికి పంపి నేను తీసుకుపోతా. కన్న తల్లికి కడుపు కోతాయేనా, పుట్టినూరుకు గుండె బరువాయేనా. కన్న తల్లికి కడుపు కోతాయేనా, కారింగు వడ్డను మనకు దూరమాయేనా. ఇప్పుడు కొడుకుల ప్రపంచం ఏదైతే కాలిపోతుందమ్మా. ఇప్పుడు ఇల్లు ఇంట్లో వచ్చినారమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిన కొడుకున్నారా మీరు? పెళ్ళాలు వచ్చినప్పుడే మీకు పెళ్ళాలు అయిపోయినారు. అప్పుడే తల్లులు పోయినారా? కొడుకులు ఎవరి కొడుకులు రా, ఎవరి కొడుకులు రా? ఎంత దిబ్బల పడి పెంచినామురా మేము. సగం వల్ల సగం పక్కన తిని పొత్తరి పడక చిరుదలుగా ఏది లేదు రా మాకు. గంజి లేదు, కూడు లేదు, గతి లేదు. ఎంత దిబ్బల పడి పెంచితే మెత్తగా అయినరా. ఎక్కడికి వెళ్ళొచ్చురా మీ పెళ్ళాలు? చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకేవో సందమామ. నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామ. సరేరా, ఇంతమంది చెప్పిరి. మందంగాడు చెప్పే తల్లి లేని బాధ, రాము చెప్పే, రాజే చెప్పే, గూటంగోపాల్ చెప్పే, మధు చెప్పే, చింటిగాడు చెప్పే, నేను చెప్తే అయినా కూడా నీ మనసుకు అర్థమైందా కాలేదా నాకైతే తెలియదు తమ్ముడా. లేదా కలిగిందో లేదో కానీ తమ్మి, మీ అమ్మదే తప్పురా. నిన్ను అన్నందుకు మీ అమ్మ తప్పు చేసింది. నిన్ను పెంచి మీ అమ్మ తప్పు చేసింది. నిన్ను ఇంత పెద్దోన్ని చేసి పెళ్లి చేసి మీ అమ్మ తప్పు చేసింది. ఎక్కడ చూడు మీ అమ్మదే తప్పురా. అన్నావు కదరా ముండ అని, ఆ ముండదే తప్పు. రాయి తీసి నెత్తిమీన ఎత్తేసిన సావని ఈయన బొంద పెట్టిపోదాం. ఎత్తే, ఏం కాదు, ఏం కాదు.
నాకు విలువ లేదు. నువ్వు బతుకున్నప్పుడు నాకు విలువ లేదు. ఈ కొడుకులు మీరు ఎక్కడికి నచ్చిర్రా? నాకు కళ్ళు తెరిపించర్రా, కళ్ళు తెరిపించర్రా, నా కళ్ళు తెరిపించర్రా. నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో. వద్దు అంటే తప్పు చేసినోడు గొప్పోడే కాడు. తన తప్పు తను తెలుసుకున్నోడే గొప్పోడు. తెలుసుకున్నావు టెన్షన్ వాడకు. ప్రాణమంతా పోసి నాకు ఇచ్చినవే జన్మ, నువ్వు లేని లోకమంతా చిమ్మ చీకటమ్మ. కంటి నీరు పిలుపుకైనా పలకరించవమ్మ, దేవుడైనా ఇవ్వలేడు అమ్మ లాంటి ప్రేమ. నేను ఇంట్లో పూజిస్తా, మా అమ్మని పూజిస్తా, మా అమ్మని కూర్చున్నట్టు పూజిస్తా, మా అమ్మని పూజిస్తా, మా అమ్మని పూజ దేవతలక కూర్చుంటా. ఇప్పుడు సవాల్ చేస్తున్నా, దేవతలక చూసుకుంటా, మా అమ్మని, మా అమ్మ దేవతలక చూసుకుంటా. లేదో మా అమ్మ దేవతలక చూసుకుంటా. రాజేష్ ఇక అయ్యింది అయిపోయింది. నీ తప్పు తెలుసుకున్నావు. నీ పెళ్ళాన్ని కూడా పిలిపిస్తా, మాట్లాడతా, దానికి అర్థమయ్యేటట్టు చెప్పి అన్ని మంచిగా ముసలి ఇంటి ముంగలుంటే పిల్లలు రోడ్డు మీద పోకుండా చూసుకుంటారు. పిల్లలు వచ్చి రాలేరా చూసుకుంటారు. కట్టు కావాలి కాస్తారు, ఇల్లు ఖాయం అవుతుంది. ముసలి దాని విలువ నీకు తెలుస్తలేదు సీనయ్య. నువ్వు ఇట్లా తాగి పానం బాడు చేసుకో, నీ తల్లి బాధపడుతుంది. నీ గురించి ఎన్ని చెప్పుకున్నది రా నాకు కలిసి. నువ్వు టెన్షన్ పడ. ఆరి నీళ్ళు తెప్ప చూసుకోరా. ఏడోకు మంచిగా ఉండు ఇక్కడ. ఏడోకు నా గురించి ఏం బాధ లేదు. ఏడొక్కడుక తెలియదు కదా, తెలియక తాగిన తెలియదు కొడుక. ఏడొక్కడుక తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళంతా చెప్పారు కదా కొడుక, చూసుకోవాలని చెప్పారు కదా కొడుక. సాలు కొడుక ఏడొక్కడుక. క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అమ్మా నువ్వు లేవే, నువ్వు లేవే, నువ్వు లేవమ్మా, నువ్వు లేవమ్మా, నువ్వు లేవు. నా మోటి, నా మోటి రా, నా మోటి, నా మోటి. అమ్మా అమ్మా నేను మంచి చూసుకుంటా. అమ్మా నేను మంచి చూసుకుంటా, నేను మంచి చూసుకుంటా. అమ్మా నేను ఒకటి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అన్ని సిద్ధాంతాలు, వేదాంతాలు, అన్ని గీతలు, పెద్ద పెద్ద ఖురాన్, ప్రతి ఒక్క బైబిల్ అన్ని కూడా చెప్పే తల్లి గురించి. ఆ తల్లిని నేను మంచి చూసుకుంటున్నా. నేను ఫస్ట్ కొంచెము ఏదో అంధకారంగా నా తల్లిని దూరం చేసుకున్నా. నా తల్లిని నేను అనాథాశ్రమంలో పోతే పీడవద్దని అమ్మాయి దాంతో ఏం పని ఉందో పోయి ముసలి అట్టిగా ఉంటుంది ఇంట్లో, తింటది పంటది. అడిషనల్ అనుకున్నా. అందుకోసం నేను అనాథాశ్రమం వేసేసి నా భార్య పిల్లలతో ఎంజాయ్గా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉందామని చాలా ఒక దూర ఆలోచన, దుర్గార్మార్గమైన ఆలోచన చేసిన. నేను తప్పు, నేను కళ్ళు తెరుచుకున్నా. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం ఆత్మకు చేస్తాం. కానీ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా పూజిస్తాం, వాళ్ళని మంచిగా చూసుకుందాం. నేను మారినా, నేను అక్కనే మంచిగా చూసుకుంటాక ఒట్టక్కనే మంచిగా చూసుకుంటే ఇప్పటి నుంచి నేను మమ్మల్ని చూసి ఒక్కడన్నా వృద్ధాశ్రమం నుంచి మీ అమ్మ నాన్న తెచ్చుకుంటారా, పూజించుకుంటారా. అదే మన సార్థకత. మన జీవితానికి మనం మనిషిగా తల్లి గర్భం నుంచి వచ్చినాం కదా, అదే పెద్ద మనకు సార్థకతరా. తల్లిని దూరం చేసి నువ్వు ఎంత ఢిల్లీని ఏగినా నువ్వు అరే చుక్కండకే నేరే కుత్తు వేస్ట్. కన్న బిడ్డ నేనేగా కలల తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి చల్లని మల్లెల
రాములు సీను గారి మనసు కూడా కరిగిందిరా. ఎంతైనా కన్న ప్రేమ తల్లికి ఉంటుంది. ఆ తల్లి కుట్టిన కొడుకే కాబట్టి అని పేరు కదిలి తాగిన నిసలున్నా తల్లి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఎల్లాడు మారి తల్లిని తీసుకొని అమ్మా అమ్మ మా సీనుగాడు ఒక్కడే కాదు, అసంటి ఎంతోమంది కొడుకులు తల్లి గలీజ్ చేస్తున్నది, తల్లి పని చేస్తలేదు, తల్లి ఉత్తగా ఉంటుంది, తల్లి చెత్తలాకుంటుంది. మాకొద్దు ఇంటి ముంగల, మేము ఎప్పుడు సోరగా ఉండాలి, నీట్గా ఉండాలి, మా ఇల్లు మేము పిల్లలను టైన ఆడుతుండాలి, మాకు పని చేసేటోళ్ళే కావాలి అనుకుంటే రేపటి దినాన మనము ముసలిగా అవుతాం, మీరు ముసలిగా అవుతారు, మీ పిల్లలు కూడా అట్లే అనుకుంటారు. మిమ్మల్ని తీసుకొని పోయి కూడా ఎన్నో తాను ఎత్తేసి వస్తారు. సాలెంట సాలు ముడ్లెంట ముడ్లు వస్తూనే ఉంటాయి బిడ్డ. అది మరబట్టుకుంటారమ్మా. మా సీను కానీ లేక ఇంత చూసినాక కూడా ఇట్లా బాధ పెట్టిన వాళ్ళు తల్లు లేని వాళ్ళు ఏడుస్తారు, కంపల్సరీ ఏడుస్తారు. నాకు తెలుసు ఎంతోమంది మా రాజేష్ అసంటోళ్ళు, ఎంతోమంది రామస్ అంటోళ్ళు తల్లి లేని బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏడ్చి కింద కామెంట్లు పెడతారు. కానీ తల్లిని ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఇట్లా బాధ పెట్టింటారు చూడు, వాళ్ళ గుండెలకు తలిగి ఉంటుంది. వాళ్ళు మారాలంటని ఇంతగానం చేసిన కుక్కని ఎంత అపురూపంగా 50,000 పెట్టి లక్షలు పెట్టి కుక్కని తెచ్చుకుంటారు. దాన్ని ముడ్డిగా అడుగుతారు, మూతిగా అడుగుతారు, ఏరికి తెచ్చిపోస్తారు, పెద్ద పెద్ద సోఫాలు చింపుతాయి, ఎన్నో ఎత్తేస్తే టామీ రాజు జిమ్మి నానపండు కన్నపండు అట్లా చెయ్యకరా అంట అని ఆ మూగజీవాలకు పెట్టిన ఖర్చు కాదు బిడ్డ. కుక్క కన్నా ఈయనమా అయ్యా, కుక్క కన్నా ఈయనమా. నీకు పాలిచ్చి పెంచి పెద్దగా చేసి గంత చేస్తే కుక్కలను లచ్చలు పెట్టి 10 కుక్కలను పెంచుకుంటారు. ఒక్క తల్లిని నడుపుకోలేరా, ఒక్క తల్లిని ఉంచుకోలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డ. మారుండ్రిరా, మంచిగా చూసుకోండిరా. మీకు 10,000 శరణాలు.